మేజిక్ పెయింట్ బ్రష్. మార్క్స్, అయ్యో, ఈ పాత సంగతులన్నీ చూడండి. లిల్లీ, అవును, మేము ఇక్కడ దాచిన నిధులను కనుగొనగలమని తాత జో చెప్పారు. మార్క్స్ పాత చెక్క పెట్టెను తీసి తెరుస్తాడు. లోపల మెరిసే పెయింట్ బ్రష్ ఉంది. మార్క్స్, హే, దీన్ని తనిఖీ చేయండి. ఇది సరికొత్తగా కనిపిస్తుంది. మ్యాజిక్ పెయింట్ బ్రష్ అద్భుతంగా మెరుస్తూ ప్రారంభమవుతుంది. హలో, యువ కళాకారులు. లిల్లీ మరియు మార్క్స్ గ్యాప్. ఇది మాట్లాడింది. తాతజో లోపలికి వచ్చి నవ్వాడు. తాతజో, ఆహ్, మీరు మ్యాజిక్ పెయింట్ బ్రష్ని కనుగొన్నారని నేను చూస్తున్నాను. లిల్లీ, మ్యాజిక్, అది ఏమి చేయగలదు? మ్యాజిక్ పెయింట్ బ్రష్, మీరు పెయింట్ చేసే దేనికైనా నేను జీవం పోస్తాను. దీన్ని ప్రయత్నించండి. లిల్లీ ఒక పాత కాన్వాస్పై చిన్న పక్షిని చిత్రించింది. పక్షి కిచకిచలాడుతూ బయటకు వస్తుంది. మార్క్స్, అయ్యో, ఆశ్చర్యంగా ఉంది. మార్క్స్ త్వరగా ఒక పెద్ద పిజ్జా ముక్కను పెయింట్ చేస్తాడు. రుచికరమైన ఆవిరి పిజ్జా కనిపిస్తుంది. తాతజో, హా, గుర్తుంచుకోండి, గొప్ప మాయాజాలంతో గొప్ప బాధ్యత వస్తుంది. ఉత్సాహంగా మార్క్స్ భారీ ఉల్లాసభరితమైన డ్రాగన్ను చిత్రించాడు. కాని అది వస్తువులను పడగొట్టడం ప్రారంభిస్తుంది. డ్రాగన్ రోఆర్ గరిష్టం. అయ్యో, నేను దీన్ని చాలా పెద్దదిగా చేశానని అనుకుంటున్నాను. లిల్లీ త్వరిత మేజిక్ పెయింట్ బ్రష్. మేము దీన్ని ఎలా పరిష్కరించాలి? మ్యాజిక్ పెయింట్ బ్రష్, సహాయం చేయడానికి ఏదైనా పెయింట్ చేయండి. లిల్లీ ఒక పెద్ద నెట్ను పెయింట్ చేస్తుంది. ఇది డ్రాగన్ను సున్నితంగా పట్టుకుని శాంతింపజేస్తుంది. డ్రాగన్ తిరిగి చిన్న బల్లిగా కుంచించుకుపోతుంది. తాతజో, మ్యాజిక్ సరదాగా ఉంటుంది, కాని దానిని తెలివిగా ఉపయోగించాలి. లిల్లీ, మాకు అర్థమైంది, నాన్నా. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాం. మార్క్స్, అయితే నేను ఒక్క పిజ్జాని పెయింట్ చేయవచ్చా? కర్టెన్ మూసేయగానే అందరూ నవ్వుతారు.